హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో ఇటు రాజకీయాలలోనైనా అటు దేంట్లైనా ట్రెండింగ్లు ఉన్న జిల్లా ఏందయ్యా అంటే ఖమ్మం జిల్లాయే. ఏ జిల్లాకు లేనంత మంది ముగ్గురు మంత్రులు ఉన్నారీడ. దినం ఒకరిద్దరు టూర్లు చేస్తారు, జనాలు అడగకముందే పనులు చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మాకు కూడా ముగ్గురు మంత్రులు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు కదా. అయితే ఒక్కసారి ఈ వార్త చూడుర్రి. అన్నున్న అల్లున్నోట్ల శనన్నట్టు తయారైంది ఖమ్మం మున్సిపాలిటీలో ముచ్చట. రాష్ట్రంలో ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చే ఆర్థిక మంత్రి ఈ జిల్లాకున్న ఖమ్మం మున్సిపాలిటీలో చెత్త ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించేందుకు పైసలు ఇవ్వకపోయేసరికి చూడండి ఎక్కడి ట్రాక్టర్లు అక్కనే ఎట్లా నిలిచిపోయినాయో. పాత బకాయిలన్నీ కడితేనే డీజిల్ కొడతామని యజమానులు అనేసరికి ఉద్యోగులంతా గమ్మునున్నారు. దాంతో ట్రాక్టర్లన్నీ ఎక్కడి అక్కనే మూలుగుతున్నాయి. ఇట్లా ఇటు పని లేనందుకు ఉద్యోగులు సెలవు తీసుకునేటట్టు లేదు, ఇప్పటికిప్పుడు సర్కారు పైసలు రిలీజ్ చేసేటట్టు లేకుండేసరికి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. మరి ట్రాక్టర్లలో చెత్త ఉన్నదో ఖాళీ అయినో గానీ అయ్యా ఖమ్మం జిల్లా మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల సార్లు జర మీరన్న ఆఫీసర్లకు ఫోన్ కొట్టి ఈ చెత్త పంచాది లేకుండా చూడండి అయ్యా. ఈ బండ్లేగానే ఇంటింటికి పోయి చెత్త తీసుకురాకపోతే ఇండ్లల్లో చెత్త వేరుకపోయి జనాలు ఇబ్బంది పడరు. అసలుకే మొన్న వరదలు వచ్చే ఇప్పుడు పండగ రాబోతుండే, జర ఇటు నజర్ పెట్టుండ్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది.